హలో గైస్, వెల్కమ్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి నెక్స్ట్ వేవ్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ అనమాట. ఈ నెక్స్ట్ వేవ్ అనే దాంట్లో ఒక లెవెల్ 2 ఎగ్జామ్ అన్నది పైథాన్ మీద ఇచ్చిన క్వశ్చన్ అని ఈ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియో మనకి యూస్ అవుతుంది, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అనేది నార్మల్గా కూడా మనకి యూస్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ మనం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా లాజిక్ ఆలోచించాలి, అసలు క్వశ్చన్ ఏంటని క్లియర్గా చూద్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే క్వశ్చన్లో మనకి ఇక్కడ ఏం రాశాడో చూద్దాం ఒకసారి. ఏముందంటే జార్జ్ అండ్ ఆథర్, ఓకే, జార్జ్ అనేవాడు ఒక ఆధార్ అనమాట, బుక్స్ ఆధార్ జార్జ్ అనేవాళ్ళు, అండ్ విత్ ఎ వ్యాస్ట్ కలెక్షన్ ఆఫ్ బుక్స్, ఈచ్ బుక్ ఈజ్ అసైన్డ్ ఎ నెంబర్, అండ్ హిస్ పబ్లిషర్ హ్యాస్ సజెస్టెడ్ దట్ జార్జ్ షుడ్ సెలెక్ట్ ఎ సీక్వెన్స్ ఆఫ్ బుక్స్ ఫ్రమ్ హిస్ కలెక్షన్ అండ్ రీఅరేంజ్ దెమ్ ఆన్ హిస్ బుక్ షెల్ఫ్ మీటింగ్ ద ఫాలోయింగ్ కండిషన్స్. సో ఒక ఆధార్ ఉన్నాడు, జార్జ్ అనే అతను, వాళ్ళకి వ్యాస్ట్ కలెక్షన్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి, ఈచ్ బుక్ కూడా ఒక నెంబర్తో అసైన్ చేయబడి ఉంది. సో ఇప్పుడు వాళ్ళ పబ్లిషర్ ఏం చేయాలనుకుంటున్నాడంటే, పబ్లిషర్ జార్జ్కి సజెస్ట్ చేశాడు ఏంటంటే, సీక్వెన్స్ ఆఫ్ బుక్స్ ఏదైతే ఒక బుక్స్ యొక్క సీక్వెన్స్ ఎంచుకోవాలి, ఆ కలెక్షన్స్ నుంచి ఎంచుకోవాలి, వాటిని రీఅరేంజ్ చేసి బుక్ షెల్ఫ్లో ప్లేస్ చేయాలన్నమాట. సో ఈ విధంగా ఒక సజెషన్ అయితే ఇచ్చాడు. సో అప్పుడు ఇచ్చినప్పుడు కొన్ని కండిషన్స్ అయితే ప్రొవైడ్ చేశాడు. సో మీటింగ్ ద ఫాలోయింగ్ కండిషన్స్. సో కొన్ని కండిషన్స్ అయితే ఇచ్చాడు ఏంటంటే, సీక్వెన్స్ షుడ్ బి సచ్ దట్ when it is splits into two equal halves, the number in the first half and the second half are సేమ్ వెన్ సార్టెడ్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 5 4 3 2 1 అన్న సీక్వెన్స్ ఆఫ్ బుక్స్ని తీసుకుంటే దీన్ని హాఫ్ చేయమంటున్నాడు. ఇక్కడ దీన్ని హాఫ్ చేయమంటున్నాడు. హాఫ్ చేస్తే 5 4 3 అవుతుంది, అలాగే 2 1 2 అవుతుంది. సో ఈ నెంబర్ సీక్వెన్స్ని సార్ట్ చేయాలంట. అంటే ఏదో పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ కానీ, చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ కానీ వేయాలి. నేను చిన్న నుంచి పెద్ద నెంబర్కి ఇస్తే 3 4 5, ఇక్కడికి వచ్చేప్పటికి 2 1 2 2. సో ఈ రెండు సేమ్ అవ్వాలన్నమాట. ఈ రెండు సేమ్ అయితేనే మనం బుక్ షెల్ఫ్లో రీఅరేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే, ఈ రెండు సేమ్ అయినప్పుడు ఇలాంటి సేమ్ అయిన వాటిని షెల్ఫ్లో ప్లేస్ చేయాలి. సో ఇలాంటివి ఎన్ని అవుతున్నాయి అనేవి మనం చెప్పాలన్నమాట. సో ఇటువంటివి ఎన్ని అవుతున్నాయి అనే కౌంట్ని మనమైతే ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. కలెక్షన్ ఆఫ్ బుక్స్ 691 733 710 అనే కలెక్షన్ ఆఫ్ బుక్స్ ఇన్ ఉంటాయి కనుక, ఇందులో ఈచ్ డిజిట్ ఇండికేట్స్ ఏ బుక్. సో ఈచ్ డిజిట్ ఒక బుక్ ఇచ్చిన సీక్వెన్స్ నెంబర్ అనమాట. జార్జ్ ఏవైనా ఒక సీక్వెన్స్ సెలెక్ట్ చేయొచ్చు వీటికి మొత్తంలో. సో వెన్ ది సీక్వెన్స్ స్ప్లిట్స్ ఇన్ 2 హాఫ్స్. సో ఇప్పుడు 173371 అన్న సీక్వెన్స్ సెలెక్ట్ చేశాడు. దీన్ని 2 హాఫ్స్ చేసినప్పుడు 173371. సో బోత్ హాఫ్స్ని సార్ట్ చేసాం అనుకోండి, 173, ఇది కూడా 173 వస్తుంది. సో రెండింటికి మధ్య సేమ్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ బుక్స్ని రీఅరేంజ్ చేయగలరు అనమాట. సో ఈ విధమైన ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కేసు కూడా మనం ఒకసారి చూద్దాం. కానీ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మీరు చూసుకుంటే, ది నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ సెలెక్టెడ్ సీక్వెన్స్ షుడ్ బి ఈవెన్. ఎందుకు ఇలా అంటున్నాడు ఈవెన్ అని అంటే, మనకి హాఫ్ టు హాఫ్ చేయమన్నాడు కాబట్టి సింపుల్ అవడం కోసం ఆ బుక్ యొక్క సీక్వెన్స్ ఏదైతే ఉందో అవి ఈవెన్ నెంబర్స్ మాత్రమే సెలెక్ట్ చేయాలన్నమాట. అంటే ఇందాక చూసినట్టు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 అన్న సీక్వెన్స్ ఇస్తే అందులో 1 2 అనే ఒక బాక్స్ ఒక నెంబర్ అండ్ 2 4 అన్నది ఒకటి. ఈ విధంగా 2 హాఫ్స్ చేయమన్నాడు. సో అది ఈక్వల్గా అవ్వడం కోసం ఈవెన్ నెంబర్ తీసుకోమన్నాడు. అది ఫస్ట్ పాయింట్. రెండోది, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ టెస్ట్ కేసెస్ ఏ విధంగా ఇస్తున్నాడో చూద్దాం. ఇది వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఇన్పుట్ ఈజ్ సింగిల్ లైన్ కంటైనింగ్ ఏ స్ట్రింగ్ రిప్రజెంటింగ్ సీక్వెన్స్ ఆఫ్ బుక్స్. అంటే ఎస్ అనే ఒక స్ట్రింగ్ ఇవ్వాలి. ఆ స్ట్రింగ్ ఇన్పుట్గా తీసుకోవాలి. ఓన్లీ ఒక ఇన్పుట్ మాత్రమే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ అవుట్పుట్ చూసుకుంటే, అవుట్పుట్ షుడ్ బి ఆల్సో ఇన్ సింగిల్ లైన్ కంటైనింగ్ an integer representing the count of all possible sequence of books that George can arrange to meet the publisher's condition. ఇందాక ఏ విధమైన కండిషన్ చెప్పాడు? ఒక బుక్ సీక్వెన్స్ ఇస్తాడు వాడు, అందులో మనకి ఇష్టం వచ్చిన, అంటే జార్జ్కి ఇష్టం వచ్చిన సీక్వెన్స్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఆ సీక్వెన్స్ని 2 హాఫ్స్ చేయాలి, ఆ రెండు నెంబర్స్ని సార్ట్ చేయాలి. ఆ 2 హాఫ్స్ని ఆ రెండు కనుక సేమ్ అయితే ఆర్ సేమ్ డిజిట్స్ ఉంటే అప్పుడు కౌంట్ పెంచాలి. అలా ఎన్ని సార్లు వస్తున్నాయో ఆ కౌంట్ని మనం డిస్ప్లే చేయాల్సి ఉంటుంది. అవుట్పుట్లో కూడా మనం ఒకటే కౌంట్, అంటే ఒక కౌంట్ నెంబర్ని మాత్రమే డిస్ప్లే చేయాల్సి ఉంటుంది అనమాట. సో అది క్వశ్చన్. ఎగ్జాంపుల్ చూసుకుంటే 69137 ఇట్లా ఈ నెంబర్ ఇచ్చాడు. ఇందులో మనకి వీళ్ళు 2 హాఫ్స్, ఇందులో మనకి 2 హాఫ్స్ తీసుకున్నాడు. 6917 అండ్ 7337. ఇందులో మనకి ఈ రెండు సేమ్ లేవు కాబట్టి ఇది మనకు అవసరం లేదు. నెక్స్ట్ 173371 నెంబర్ తీసుకున్నాడు. 173 అండ్ 371 అనే నెంబర్స్ వచ్చాయి. సో ఈ రెండు సేమ్ డిజిట్స్ అవుతున్నాయి. సో కౌంట్ అనేది 1 ఇంక్రీజ్ చేయాలన్నమాట. సో ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా చేయాలి మనం ఇప్పుడు చూద్దాం. మీకు అయితే క్వశ్చన్ అర్థమైందని అనుకుంటున్నా. ఒక స్ట్రింగ్ మాత్రమే తీసుకున్నాడు కాబట్టి ఎస్ ఈక్వల్ టు, ఇది స్ట్రింగ్ అంటున్నాడు కాబట్టి మనకి STR ఆఫ్ ఇన్పుట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మనం ఇన్పుట్ అయినా తీసుకోవచ్చు. ఓకే, ఎస్ ఈక్వల్ టు ఇన్పుట్. సో సింగిల్ ఇన్పుట్ తీసేసుకున్నాము. ఇప్పుడు ఎవరైనా సరే ఆ సీక్వెన్స్ ఇన్పుట్గా ఇవ్వచ్చు. సో మీకు డౌట్ రావచ్చు, 693 డిజిట్స్ కదా స్ట్రింగ్ ఏంటంటే, ఏదైనా సరే కొటేషన్స్లో ఉందంటే అది స్ట్రింగ్ అయిపోతుంది. మీరు అక్కడ ఏదైనా రాయండి, నెంబర్స్ రాయండి, ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ ఏదైనా రాయండి, మామూలు స్పెషల్ క్యారెక్టర్స్ రాయండి, అది స్ట్రింగ్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ సీక్వెన్స్ని మనకి ఈ సీక్వెన్స్ అంటే ఏదైతే నెంబర్ ఇచ్చారో, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 ఇచ్చాడు. ఇందులో ఏదో కొన్ని చూస్ చేసుకోవాలి కదా. ఇప్పుడు 2 3 4 చూస్ చేసుకోవచ్చు, ఆర్ 4 5 6 చూస్ చేసుకోవచ్చు, ఆర్ 2 3 4 5 చూస్ చేసుకోవచ్చు, 2 3 4 5 6 చూస్ చేసుకోవచ్చు. బట్ ఈ చూస్ చేసుకునేవి ఈవెన్ నెంబర్లో ఉండాలి. సో ముందు మనకి ఈ విధంగా రావాలంటే, మనకి ఇచ్చిన స్ట్రింగ్ని సబ్ స్ట్రింగ్స్గా మనం కన్వర్ట్ చేయాలి. అంటే మనకి 1 2 3 4 5 6 ఇచ్చినట్లయితే, అంటే 1 2 3 4 ఇచ్చాడు అనుకుందాం. దీన్ని మనం సబ్ స్ట్రింగ్స్ ఎలా చేస్తాము? 1 అనేది ఒక సబ్ స్ట్రింగ్, నెక్స్ట్ 1 2, ఆ తర్వాత మళ్ళీ 1 2 3, ఆ తర్వాత మళ్ళీ 1 2 3 4 1 2 3 4, ఆ తర్వాత మళ్ళీ 2
3 4 అలాగే 2 అలాగే 2 3. సో ఈ విధమైన మనకు ఫార్మేషన్స్ జరగాలన్నమాట. అంటే మనకి ఇచ్చిన నెంబర్ ఫస్ట్ డిజిట్తో సెకండ్ది, మళ్ళీ థర్డ్ది, ఫోర్త్ది, ఫిఫ్త్ది, అలాగే మళ్ళీ సెకండ్ డిజిట్, అలాగే సెకండ్ డిజిట్తో థర్డ్ది, ఫోర్త్ది, ఫిఫ్త్ది. సో ఈ విధమైన ఒక ప్యాటర్న్ మనకి ఆ కాంబినేషన్స్ అయితే రావాలి. దీనికి చాలా మెథడ్స్ ఉన్నాయి. నేనైతే ఏ మాడ్యూల్ యూస్ చేయకుండా డైరెక్ట్గా సింపుల్ మెథడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ దీన్ని రీడ్ చేసుకుంటాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ LN ఆఫ్ S అంటే స్ట్రింగ్ లెంత్ ఎంత ఉందో అంత అనమాట. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఎంత తీసుకుంటున్నాను అంటే 1 2 3 4 తీసుకుంటున్నాను జస్ట్. సో అప్పుడు మనకి ఎంత అవుతుంది, ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయ్యి లెంత్ ఎంత ఉంది, ఇక్కడ 1 2 3 4 ఉంది, అంటే 4 వరకు, అంటే 3 అనమాట. ఎందుకు 0 1 2 3 అంటే 4 డిజిట్స్ అయ్యాయి కదా. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు దీన్ని ప్రింట్ చేశాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐని ప్రింట్ చేస్తే ఏమొస్తాయి, ఈ ఏదైతే నెంబర్స్ ఉన్నాయి 0 3 4 ఏదైతే ఉన్నాయో అవి వస్తాయి. ఇక్కడ నేను S ఆఫ్ I అని ఇస్తే ఏమొస్తాయి, స్ట్రింగ్ యొక్క వాల్యూస్ వస్తాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ అనుకున్నా ఇది ఇద్దాం. సో HI వచ్చిందా, అలాగే ఇక్కడ 1 2 3 4 ఇచ్చా. సో చూడండి 1 2 3 4 అని వచ్చింది. సో నాకు స్ట్రింగ్ రీడ్ అవుతుంది. ఓకే, సక్సెస్. అండ్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొక లూప్ తీసుకోవాలి. ఎందుకు ఇంకొక లూప్ తీసుకోవాలి మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు నాకు వచ్చింది ఎంత 1 2 3 4 మాత్రమే. కింద మీరు అవుట్పుట్ చూస్తే నాకు వచ్చింది 1 2 3 4 మాత్రమే. బట్ నాకు అలా రాకూడదు. 1 2 మళ్ళీ 1 ఒకటి రావాలి, 1 2 రావాలి, 1 2 3 రావాలి, మళ్ళీ 1 2 3 4 రావాలి, నెక్స్ట్ 2 ఒకటి రావాలి, 2 3 రావాలి, 2 3 4 రావాలి. ఈ విధంగా మనకి కండిషన్స్ రావాలి కదా. సో అందుకని 2 లూప్స్ కావాలి, ఫర్ లూప్లో లూప్. సో మళ్ళీ ఇన్ రేంజ్ ఆఫ్ ఇక్కడ ఎక్కడి వరకు వేసుకోవాలి, మనకి ముందు టోటల్ మనకి ఎంత కావాలి, లెంత్ ఆఫ్ S మొత్తం టోటల్ స్ట్రింగ్స్ కావాలి మనకి ఈ రీడ్ చేసుకోవడం కూడా. సో ఇది వదిలేస్తాను. ఫస్ట్ మాత్రం ఏం పెట్టాలి, ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ I వాల్యూ ఎంత మనకి ఇక్కడ 1. సో సెకండ్ టైం మనకి రావాల్సింది ఎంత 1 and 2 రావాలి. థర్డ్ టైం రావాల్సింది 1 2 3 రావాలి. అంటే ఈచ్ టైం ఐకి ఒకటి ఇంక్రీజ్ అవుతూ పోతుంది, అంతేనా. అంటే ఫస్ట్ I వాల్యూ ప్రింట్ అవ్వాలి. ఓకే, గుడ్. సెకండ్ I వాల్యూకి నెక్స్ట్ నెంబర్ కూడా ఇంక్లూడ్ అవ్వాలి, అంటే 2 నెంబర్స్ రావాలి. అంటే I వాల్యూ ఎంత అవుతుందో దానికి ఒకటి ఎక్కువ అవుతూ ఉంది కాబట్టి మనకి ఇక్కడ స్టార్ట్ ఎంత అవుతుంది, I+1 అవుతుంది స్టార్ట్ వాల్యూ. అండ్ ఇక్కడ ఎంత తీసుకోవాలి, ఇప్పుడు నేను I+1 చేసా. బట్ ఇప్పుడు నాకు లెంత్ ఆఫ్ S పెడితే నాకు I వాల్యూ 0 వచ్చింది అనుకోండి, లెంత్ ఆఫ్ S అన్నది మనకి 3 వరకే ఉంటుంది. బట్ మనకి అలా కాదు కదా, 1 నుంచి స్టార్ట్ అయితే అది 4 వరకు వెళ్ళాలి, 0 నుంచి స్టార్ట్ అయితే 3 వరకు వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుందంటే ఇక్కడ కూడా 1 యాడ్ చేస్తున్నా. సో ఓకే కదా, I+1 లెంత్ ఆఫ్ S+1. సో ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్నాను ఏంటంటే S ఆఫ్ ఏం ప్రింట్ చేయాలి, ముందు ఐతో స్టార్ట్ అవ్వాలి నాకు. ఇప్పుడు నేను ఇండెక్సింగ్ ఆపరేటర్స్, ఇప్పుడు నేను వాడేది ఇండెక్సింగ్ ఆపరేటర్. దీని మీద కూడా మన స్పెషల్ వీడియో మన ఛానల్ ఉంటుంది, పైన ఐకార్డ్స్లో అలాగే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఈజీగా లిస్ట్కి స్ట్రింగ్కి సంబంధించిన ఈ ఇండెక్సింగ్ ఆపరేటర్స్ ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు బ్రీఫ్గా చెప్పాలంటే ఈ స్ట్రింగ్ వాల్యూ 1 2 3 4 అనే స్ట్రింగ్ వాల్యూలో మనకి ఇష్టం వచ్చినటువంటి సీక్వెన్స్ని తెచ్చుకోవడానికి ఇండెక్సింగ్ ఆపరేటర్ వాడతాం. అంటే ఎక్కడ కావాలంటే అక్కడ కట్ చేసి ఆ వాల్యూస్ మనం స్ప్లిట్ చేయొచ్చు అనమాట. అంటే ఐతో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే స్టార్ట్ వాల్యూ అండ్ స్టాప్ వాల్యూ అండ్ లాస్ట్ ఉండేది స్టెప్. సో స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ, స్టెప్ ఇట్లా 3 ఉంటాయి. సో మనకి ఇప్పుడు స్టెప్ అవసరం లేదు. స్టెప్ అంటే కొన్ని స్కిప్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. అంటే 2 3 స్కిప్, ఒక ఈవెన్ నెంబర్ స్కిప్ చేసేయచ్చు అట్లా. అండ్ ఇప్పుడు I అనేది స్టార్ట్ అవుతుంది, అంటే I అనే నెంబర్తో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఎక్కడితో ఎండ్ అవ్వాలి అనేది మనం చూసుకోవాలి. ఫస్ట్ ఐతో స్టార్ట్ అవుతుంది అనుకుందాం. ఫస్ట్ I వాల్యూ ఎంత ఇక్కడ 0 అంటే ఇక్కడ వచ్చిన ఫస్ట్ ఇక్కడ 0 తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఎంత అవుతుంది, 1 నుంచి 4 వరకు వెళ్తుందండి ఫస్ట్. ఓకే, ఇక్కడ I వాల్యూ ఎంత అయింది, 0 అయింది. సో I వాల్యూ 0 అంటే 0th ఎలిమెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, అంటే 1 అనేది వస్తుంది అనమాట. సెకండ్ ఎంత రావాలి మనకి, ఇక్కడ సెకండ్ ఎక్కడితో ఎండ్ అవ్వాలి, ఫస్ట్ టైం ఎక్కడితో ఎండ్ అవ్వాలి అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఎక్కడి వరకు వెళ్ళాలి, సెకండ్ నెంబర్ వరకు వెళ్తే చాలు, అంతే కదా. అంటే I వాల్యూ 1 అయింది అనుకోండి, 0 నుంచి 1. స్లైసింగ్ ఆపరేటర్ అనేది మనకి సింపుల్గా చూడాలంటే ఇక్కడ ఎంత నెంబర్ ఉంది అనుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ J ఉంది అనుకుందాం, అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ 2 ఉంది అనుకుందాం. ఇది ఏమవుతుందంటే 0th ఇండెక్స్ నుంచి స్టార్ట్ అయ్యి స్ట్రింగ్లో ఈ చివరి నెంబర్ ఎంత ఉందో దానికన్నా ఒకటి తక్కువ నెంబర్ వరకు వెళ్తుందండి. ఓకే, అంటే ఇక్కడ ఎంత వరకు వెళ్తుంది, ఫస్ట్ ఇండెక్స్ వరకు వెళ్తుంది, అనమాట. 4 ఉంది అనుకుంటున్నాను. అండ్ 0th ఇండెక్స్ నుంచి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చివరి ఏదైతే ఉందో దానికన్నా ఒకటి తక్కువ వస్తుంది కదా. సో ఇక్కడ ఏంటంటే 0th ఇండెక్స్ ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అయ్యి 0తో ఎండ్ అయిపోతుంది, అంటే ఏంటి 1 మాత్రమే వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ వాల్యూ నెక్స్ట్ టైం ఈ వాల్యూ 2 అయింది అనుకుందాం. 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎంతవరకు, 0 నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఇండెక్స్ వరకు వెళ్తుంది. ఓకే, 0 నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ ఇండెక్స్ వరకు వెళ్తుంది, అంటే 1తో స్టార్ట్ అయ్యి 2 వరకు వెళ్తుంది. నెక్స్ట్ 1తో స్టార్ట్ అయ్యి 3 వరకు వెళ్తుంది. నెక్స్ట్ 1తో స్టార్ట్ అయ్యి 4 వరకు వెళ్తుంది. ఓకే, అంటే 1 వచ్చింది, 1 2 వచ్చింది, 1 2 3 వచ్చింది, 1 2 3 4 వచ్చింది. ఇక్కడతో I వాల్యూ అనేది క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్లో I వాల్యూ 1 అవుతుంది, అంటే ఇప్పుడు ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే ఫస్ట్ ఇండెక్స్ అంటే ఇది మాత్రం వస్తుంది, 2 వస్తుంది, మళ్ళీ 2 3 వస్తుంది, 2 3 4 వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ 3 వస్తుంది, 3 4 వస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ 4 వచ్చి అయిపోతుంది. సో ఈ విధంగా మనం వస్తుంది అనమాట. బట్ ఇక్కడ మీకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, I నుంచి స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ లూప్లో I అనేది ఎంత అయితే ఆ వాల్యూని ఇక్కడ కూడా అవుతుంది. ఓకే, వెల్ అండ్ గుడ్. ఇక్కడ సెకండ్ ఎంత అవుతుంది, ఇక్కడ మీరు గమనించినట్లయితే I ఎంత ఉందో దానికన్నా ఒకటి ఎక్కువ నెంబర్ అవుతుంది. నేను ఇందాక మీరు చూస్తే 0 వచ్చినప్పుడు 1 వేసా, 1 వచ్చినప్పుడు 2 వేసా. ఇప్పుడు మనకి J వాల్యూ కూడా I+1తోనే కదా స్టార్ట్ అవుతుంది, అంటే ఇక్కడ డైరెక్ట్గా నేను J పెట్టచ్చా, I నుంచి J వరకు. సో ఈచ్ టైం మనకి I వాల్యూ 0 అయినప్పుడు J వాల్యూ 1 అయింది, నెక్స్ట్ J వాల్యూ 2 అయింది, 3 అయింది, 4 అయింది.
సో అక్కడతో మనకి 1 and 1 2 1 2 3 1 2 3 4 వస్తుంది. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తా చూడండి. ఇక్కడ 1 2 3 4 ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి చూస్తే 1 1 2 1 2 3 1 2 3 4 2 2 3 2 3 4 3 3 4 4 చూడండి పర్ఫెక్ట్గా మనకి ఈ ప్యాటర్న్ అయితే వచ్చింది. సో మనకి సబ్ స్ట్రింగ్స్గా డివైడ్ చేస్తాం. ఇప్పుడు దీన్ని నేను ఒక లిస్ట్లోకి తీసుకుంటున్నాను. దానికోసం నేను ఇక్కడ ఒక లిస్ట్ ఎంటీ లిస్ట్ తీసుకున్నా, దట్ ఈస్ రిజల్ట్ అనమాట. సో ఎంటీ లిస్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ దీనికి ప్రింట్ చేయడం మానేసి ఇక్కడ దీనికి అపెండ్ చేస్తున్నా. res డాట్ అపెండ్ ఆఫ్ ఏం ప్రింట్ చేయాలి నేను s ఆఫ్ i colon j దీన్ని నేను అపెండ్ చేయాలి. ఇప్పుడు అపెండ్ చేస్తా. ఇప్పుడు నేను బయటకు వచ్చి ని ప్రింట్ చేస్తాను. సో ఇస్తే మొత్తం ఇందాక మనకు వచ్చింది ఇక్కడ రావాల్సి ఉంటుంది. 1 2 3 4 తీసుకున్నట్లయితే మనకి చూసినట్లయితే 1 1 2 1 2 3 1 2 3 4 పర్ఫెక్ట్గా వచ్చింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్యాటర్న్ ప్రకారం ఏంటంటే నెక్స్ట్ మన క్వశ్చన్ ప్రకారం ఈ వచ్చిన సబ్ స్ట్రింగ్స్ లో వాళ్ళు ఈవెన్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ మాత్రమే తీసుకుంటారు. అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ మాత్రమే తీసుకుంటారు. ఇక్కడ ఈవెన్ నెంబర్స్ ఏమి ఉన్నాయి 1 2 అనేది 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి అది ఈవెన్. 1 2 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఆడ్. 1 2 3 4 అంటే 4 ఉన్నాయి కాబట్టి అది ఈవెన్. అలా నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నవి నెంబర్ ఆఫ్ సీక్వెన్స్ లో నెంబర్ ఆఫ్ కౌంట్ ఉన్నవి మనం తీసుకోవాలన్నమాట. ఈవెన్ నెంబర్ ఉన్నది తీసుకోవాలి. ఇది ఎందుకు చేసాము, ఇంత మనకి ఇచ్చిన టోటల్ నెంబర్లోంచి వాళ్ళు ఏవో ఒక తీసుకుంటారు. అంటే 1 2 తీసుకోవచ్చు, 1 2 3 తీసుకోవచ్చు, 2 3 4 తీసుకోవచ్చు. అందుకని మనకి ఏం తీసుకుంటారో తెలియదు కాబట్టి మనం ముందు ఒక స్ట్రింగ్ని సబ్ స్ట్రింగ్స్గా డివిజన్ చేస్తాం. ఇప్పుడు ఇందులో ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్న వాటిని తీసుకుంటాం అనమాట. సో అప్పుడు ఫర్ ఐ ఇన్ రిజల్ట్, సో ఈ రిజల్ట్ అనేది ఐ అనేది ఏమవుతుంది, ఈచ్ టైం 1 అవుతుంది, 1 2 అవుతుంది, 1 2 3 అవుతుంది, అట్లా అవుతుంది. అంటే ఐ అనేది ఒక స్ట్రింగ్ ఏనా, అంటే 1 అనేది ఒక స్ట్రింగ్ ఇక్కడ కొటేషన్స్లో ఉంది. నెక్స్ట్ 1 2 అనేది ఒక స్ట్రింగ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి, ఇఫ్ ln ఆఫ్ i అంటే i యొక్క లెంత్, అంటే ఇక్కడ ఫస్ట్ ఎంత వస్తుంది ln ఆఫ్ 1 అంటే ఎంత 1 అంటే ఆడ్ కాబట్టి ఇది రాదు. నెక్స్ట్ 1 2 ln ఆఫ్ 1 2 అనే స్ట్రింగ్కి 2 డిజిట్స్ కాబట్టి 2 వస్తుంది. అండ్ నెక్స్ట్ 3 వస్తుంది, 4 వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ 1 వస్తుంది, 2 వస్తుంది. సో మనకి ఎలా స్ప్లిట్ చేస్తాం ఈవెన్ అని. ఒకవేళ ఇది పర్సంటైల్ కనుక మనకి అంటే మాడ్యులస్ ఆపరేటర్ కనుక వేస్తే అది 0కి ఈక్వల్ అయితే, అంటే రిమైండర్ 0 వస్తే అది ఈవెన్ 2తో డివిజన్ చేసినప్పుడు. కాబట్టి ఈ విధంగా అయినప్పుడు మాత్రమే నేను సీక్వెన్స్ అని చెప్పి ఒక లిస్ట్ తీసుకున్నా, అపెండ్ ఆఫ్ i. ఇప్పుడు ఐని అపెండ్ చేస్తున్నా, సీక్వెన్స్ అనే లిస్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనం ఏం చేసాము, ఒక వచ్చిన మనకి సబ్ స్ట్రింగ్స్లో ఏవైతే ఈవెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటున్నాయో, అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటున్నాయో ఆ ఎలిమెంట్స్ని మాత్రమే మనం సీక్వెన్స్ అన్న ఒక లిస్ట్లోకి తీసుకున్నాం. నేను సీక్వెన్స్ని ప్రింట్ చేస్తే ఇప్పుడు ఏం రావాలి మనకి ఈవెన్ నెంబర్స్ మాత్రం, అంటే ఈవెన్ కౌంట్ అనేవి మాత్రమే రావాలండి. 1 2 3 4 ఇచ్చా. సో చూసారు ఇక్కడ కింద లిస్ట్లో 1 2 1 2 3 1 2 2 3 3 4. సో అన్ని కూడా ఈవెన్ డిజిట్స్ వచ్చాయి. ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే ఈ డిజిట్స్ వస్తే వాడు ఒక కొన్ని సీక్వెన్స్లు తీసేసుకున్నాడు. ఇప్పుడు ఇలా తీసుకున్న ప్రతి సీక్వెన్స్ని 2 హాఫ్స్గా డివిజన్ చేయాలి. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇప్పుడు మళ్ళీ వచ్చినది ఏదైతే సీక్వెన్స్ తీసుకున్నామో, ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్న సీక్వెన్స్లు తీసుకున్నామో, ఈ ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్న సీక్వెన్స్ దీన్ని హాఫ్ టు హాఫ్ చేయాలి. 2 హాఫ్ చేయాలంటే మళ్ళీ దీన్ని రీడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఒక లిస్ట్ కాబట్టి. ఫర్ ఇన్ సీక్వెన్స్ ఇది ఒక లిస్ట్ తీసుకుని ప్రింట్ ఎస్ అంటే ఈచ్ టైం 1 2 1 2 3 4 అట్లా ప్రింట్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఫస్ట్ _ సీక్వెన్స్ ఈక్వల్ టు అని తీసుకుని ఎస్ అనేది ఎలిమెంట్ అవుతుందండి. ఓకేనా, ఏంటి ఒకసారి 1 2 అవుతుంది, ఒకసారి 1 2 3 4 అవుతుంది, ఇక్కడ 2 3 అవుతుంది, 3 4 అవుతుంది కదా. ఇప్పుడు మళ్ళీ స్లైసింగ్ చేస్తాను. ఎందుకు స్లైసింగ్ చేస్తానంటే హాఫ్కి నేను స్ప్లిట్ చేస్తాను ఈచ్ ఎలిమెంట్ని. సో హాఫ్కి ఎట్లా స్ప్లిట్ చేస్తాను, స్టార్ట్ నుంచి నాకు స్టార్టింగ్ ఎలిమెంట్ అంటే 1 2 3 4 తీసుకుందాం. ఇక్కడ ఈ వచ్చిన సెకండ్ ఎలిమెంట్ తీసుకుందాం, దీన్ని 2 హాఫ్స్ చేయాలి. అంటే నాకు 1 నుంచి 2 అనేది ఒక స్ట్రింగ్లో రావాలి, ఫస్ట్ సీక్వెన్స్ అన్న దాంట్లో, 3 4 అనేది సెకండ్ సీక్వెన్స్ అన్న దాంట్లో రావాలి. సో ఫస్ట్ సీక్వెన్స్ రావాలంటే నాకు స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయిపోవాలి నెంబర్, అంటే 1 2 3 4లో 1 2 నుంచి స్టార్ట్ అవ్వాలి. అంటే నేను ఏం చేస్తానంటే 0 నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇలా రాస్తా. అండ్ ఇక్కడ నేను సెకండ్ ఎంత రాస్తాను దానికన్నా ఒకటి తక్కువ నెంబర్ వరకు నాకు వస్తుంది. ఓకే, సో మనం 0 రాయొచ్చు, లేదంటే ఇలా ఎంటీగా కూడా ప్లేస్ చేయొచ్చు. అది ఆటోమేటిక్గా స్టార్ట్ అనుకుంటుంది. ఇట్లా వదిలేస్తే స్టార్ట్ టు ఎండ్ వచ్చేస్తుంది అనమాట. స్ట్రింగ్ 1 2 3 4 అనేది ఇక్కడ వచ్చేస్తుంది. బట్ నాకు అలా కాకుండా హాఫే కావాలి కాబట్టి ఈ యొక్క లెంత్ ఎంత ఉందో దాంట్లో హాఫ్ తీసుకుంటాను ఇక్కడ. సో ఈ లెంత్ ఎలా తెలుస్తుంది, ఎస్ అనేది డైరెక్ట్గా అదే నెంబర్ కాబట్టి ln ఆఫ్ ఎస్ పెట్టి డబల్ ఇట్లా ఫ్లోట్ డివిజన్ వాడతాను. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఇంటీజర్స్ వస్తాయి, ఫ్లోట్ రాదు. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఎన్ని ఉన్నాయి, లెంత్ ఎంత ఉంది 4 ఉంది, అంటే 2 కదా. అంటే నాకు 0 నుంచి 2 అనే ఇండెక్స్ నెంబర్ వరకు రావాలని రాసా. అంటే ఈ స్లైసింగ్ ఏంటి 0 నుంచి 2 అంటే 1 తక్కువ అవుతుంది కాబట్టి 1 వరకు రావాలనుకుంటున్నా. అంటే 0 and 1 అంటే 0th ఇండెక్స్ 1 ఉంది, అండ్ సెకండ్ ఇండెక్స్ ఫస్ట్ ఇండెక్స్లో మనకి 2 నెంబర్ ఉంది. అంటే 1 2 అన్నది ఫస్ట్ సీక్వెన్స్లో వచ్చేస్తుంది. సెకండ్ _SEQ ఈక్వల్ టు ఎస్ ఆఫ్. ఇప్పుడు స్టార్ట్ ఎక్కడి నుంచి చేస్తాను, హాఫ్ నుంచి స్టార్ట్ చేస్తాను. అంటే లెంత్ ఆఫ్ ఎస్ బై 2 ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఎండ్ చేస్తా. ఇక్కడ ఎండింగ్ నేను రాయలేదంటే అది ఈచ్ ఎండ్ వరకు, స్ట్రింగ్ ఎంత వరకు ఉందో అంతవరకు వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు నేనేం చేశాను, 3 అనే నెంబర్ నుంచి స్టార్ట్ అవ్వు, బట్ టోటల్ వెళ్ళిపో. ఓకేనా, ఎందుకంటే స్టార్టింగ్ ఎప్పుడు కూడా మనకి డైరెక్ట్ ఏమి ఇస్తే అది అయిపోతుంది, లాస్ట్లో ఇచ్చేది మాత్రం ఒకటి తక్కువ నెంబర్ వరకు వెళ్తుంది అనమాట. సో ఇప్పుడు నేను 5 రావాలనుకున్నాను, ఇక్కడ నేను 6 ఇవ్వాలి, ఇస్తే అది 5 వరకు వెళ్తుంది, ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0 1 2 3 4 5. సో ఈ విధంగా నేను 2 సీక్వెన్స్లు చేశాను. అదేంది కదా ఈ సీక్వెన్స్ ఎలా చేశాను. సో ఇది ఎలా చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మనం సీక్వెన్స్ ఎలా వచ్చే ఇప్పుడు నేను ఈ సీక్వెన్స్ని ప్రింట్ చేస్తాను. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ సీక్వెన్స్ అండ్ మళ్ళీ ప్రింట్ ఆఫ్ సెకండ్ సీక్వెన్స్. సో రెండింటిని ప్రింట్ చేస్తాను. ఇప్పుడు గమనించండి, చూద్దాం ఏమవుతుందో. సో ఇక్కడ నేను నెంబర్ ఇచ్చాను 1 2 3 1 2 3 4 5 ఇస్తున్నా. ఇచ్చిన తర్వాత చూడండి ఇవన్నీ వచ్చాయి 1 2 1 2 3.
ఇప్పుడు దీంట్లో నాకు ఫస్ట్ సీక్వెన్స్లో ఏమేమి వచ్చాయి 1 2 ఫస్ట్ సీక్వెన్స్ ఇది సెకండ్ సీక్వెన్స్. నెక్స్ట్ దాంట్లో 1 2 3 4లో మళ్ళీ ఇది ఫస్ట్ సీక్వెన్స్ ఇది సెకండ్ సీక్వెన్స్. 2 3లో ఇది ఫస్ట్ సీక్వెన్స్ ఇది సెకండ్ సీక్వెన్స్. నెక్స్ట్ 2 3 4లో 2 3 అనేది ఫస్ట్ సీక్వెన్స్ సెకండ్ సీక్వెన్స్. 3 4లో అలా హాఫ్గా. సో చూడండి హాఫ్గా ఒక హాఫ్ ఒకటి ఒక హాఫ్ ఒకటిగా డివిజన్ అయ్యాయి. అంటే ఈ రెండు సీక్వెన్స్ని సార్ట్ చేయాలి. సార్ట్ చేశాక ఈ రెండు సేమ్ అయితే కౌంట్ ఇంక్రీజ్ చేయాలి. సో కౌంట్ ఇంక్రీజ్ చేయాలి కదా. సో అందుకని నేను ఒక వేరియబుల్ తీసుకున్నా C=0. ఇప్పుడు నేను సార్ట్ చేద్దాం అనుకుంటున్నా. స్ట్రింగ్ డాట్ సార్ట్ పెట్టడానికి లేదు మన దగ్గర, ఎందుకంటే మనకి స్ట్రింగ్ డాట్ సార్ట్ అనేది లేదు. అంటే లిస్ట్ డాట్ సార్ట్ ఉంది కానీ ఇలాగా, బట్ స్ట్రింగ్ డాట్ సార్ట్ లేదు మనకి. స్ట్రింగ్ డాట్ సార్ట్ చేయాలంటే మనకి సార్టెడ్ అని ఒక మెథడ్ వాడాలి. సో నేను సార్టెడ్ అని చెప్పి ఒక మెథడ్ ఉంది, అది వాడుతున్నా. సార్టెడ్లో ఏం రాయాలి మనం, ఫస్ట్ సీక్వెన్స్ సార్ట్ చేయాలి కాబట్టి దీన్ని తీసుకెళ్ళి నేను ఫస్ట్ సీక్వెన్స్ అండర్స్కోర్ సార్ట్ అన్న దాంట్లో పెడుతున్నా. పెట్టిన తర్వాత నేను ఫస్ట్ ప్రింట్ చేస్తాను, ఏమొస్తుందో చూద్దాం. చూసిన తర్వాత ఇంకా చేంజెస్ చేయాలని చూడొచ్చు. సో నేను 1 2 3 ఇస్తాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ చూస్తే ఈ ఫస్ట్ సీక్వెన్స్ సార్టెడ్ దీంట్లో నాకు ఎలా వచ్చింది, 1 వచ్చింది 2 వచ్చింది. అంటే లిస్ట్లో వస్తుంది. గమనించారు మీరు, లిస్ట్లో వస్తుంది. అంటే ఇది ఏం చేస్తుందంటే సార్ట్ చేసేసి ఈ మనం లిస్ట్గా కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. ఈ స్ట్రింగ్స్ని ఈచ్ ఇండివిజువల్ ఎలిమెంట్ని మళ్ళీ లిస్ట్గా కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. సో మనకి అట్లా కాకుండా దీన్ని మళ్ళీ స్ట్రింగ్లో మార్చాలంటే ఏం చేయాలి, మనము జాయిన్ మెథడ్ వాడాలి. సో డాట్ జాయిన్ ఆఫ్ సార్టెడ్ ఆఫ్ ఫస్ట్ సీక్వెన్స్. అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే ఎంటీ స్పేసెస్, అంటే ఈచ్ నెంబర్ జాయిన్ అయినప్పుడు మధ్యలో ఎటువంటి స్పేసెస్ రాకుండా అంటించి వస్తాయి అనమాట. అంటే నాకు 1 2 ఉంటే నాకు 1 2 అని 2 నెంబర్స్ ఉన్నట్లయితే నీకు జాయిన్ నేను ఇక్కడ స్పేస్ పెట్టానంటే 1 స్పేస్ 2 అని చెప్పి వస్తుంది అనమాట, ఒక స్ట్రింగ్ లాగా. ఇక్కడ నేను తీసేసానంటే 1 2 అని చెప్పి వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రింట్ చేద్దాం ఏమొస్తుందో, 1 2 3 4 ప్రింట్ చేస్తే ఇక్కడ గమనించినట్లయితే చూడండి ఇవన్నీ కూడా మనకి మిక్స్ అయ్యి వచ్చాయి. సెకండ్ సీక్వెన్స్ అండర్స్కోర్ సార్ట్ ఈక్వల్ టు జాయిన్ డాట్ జాయిన్. సో సీక్వెన్స్ ఆఫ్ సెకండ్ సీక్వెన్స్ అని పెట్టానండి. పెట్టిన తర్వాత ఇక్కడ ఇఫ్ ఈ రెండు సేమ్ అవ్వాలి కదా మనకి. ఇఫ్ ఫస్ట్ సీక్వెన్స్ సార్టెడ్ డబుల్ ఈక్వల్ టు సెకండ్ సీక్వెన్స్ సార్ట్, ఈ రెండు సేమ్ అయితే కౌంట్ని ఇంక్రీజ్ చేయమని చెప్తున్నా. C=C+1. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తున్న కౌంట్ అనేది మనకి ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి డిజిట్స్ ఎన్ని అవుతున్నాయి, 3 అనేది మ్యాచ్ అవుతుంది. ఇక్కడ శాంపుల్ ఇన్పుట్ చూసుకోవచ్చు, శాంపుల్ అవుట్పుట్ అనేది 3 అనమాట. సో ఈ నెంబర్ చూసుకుంటే 691 733 ఇద్దాం ఇక్కడ. సో ఇన్పుట్ చూడండి జాగ్రత్తగా ఎంటర్ చేసా, జస్ట్ ఎంటర్ చేసా, మనకి అవుట్పుట్ చూస్తే 3. సో నేను వచ్చింది పర్ఫెక్ట్గా. నేను ప్రింట్ స్టేట్మెంట్స్ అన్ని ఎక్కడ కొడుతున్నాను, మనకి ఏం ప్రింట్ స్టేట్మెంట్స్ అవసరం లేదు. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా మనకి 3 అని అవుట్పుట్ వచ్చింది. సో ఈ విధంగా మనం ఈ ప్రోగ్రామ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి.